స్వామీజీల మీదనే పగపట్టేయడం ఒక ఎత్తు. అదేంటో హిందుత్వం మేము అని చెప్తూ స్వామీజీల మీద పగబట్టి స్వామీజీల మీదకి స్వామీజీలకి మధ్య వివాదాలు. మరి స్వాములు ఇంకో స్వామిని హింసిస్తుంటే ఎందుకు వదిలేస్తారో, లేదా వీళ్ళకి వచ్చినప్పుడు మాత్రం బాధపడటం ఏంటో అర్థం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతి ఆయనేమి ఏ అమ్మాయిలతో అక్రమ సంబంధాలు లేకపోతే ఏ తప్పుడు క్షుద్ర పూజలో చేసే మనిషి కాదు. జగన్ వెళ్తే జగన్కి పూజ చేస్తాడు, కేసీఆర్ వెళ్తే కేసీఆర్కి పూజ చేస్తాడు, చంద్రబాబు వెళ్తే చంద్రబాబు కానీ పూజ చేస్తాడు. ఆయనకి సంబంధించినటువంటి ఆశ్రమానికి సంబంధించిన విధానం అది. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యాప్తిలో ఒకప్పుడు ఈ గిరిజన ప్రాంతాలలో వచ్చిన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మత మార్పిడి పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళందరికి కావాల్సిన ఏర్పాట్లు చేసి గిరిజనులు మతం మారిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినటువంటి పనిలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టినటువంటి. అలాగే ఇప్పటికీ మత మార్పిళ్ళకి సంబంధించి ప్రయత్నించినాడు. ఆయనలోకి సంబంధించి రాజకీయ పరంగా జగన్కి సహకరించారనో లేకపోతే ఇంకోళ్ళకి సహకరించానో కసి ఇక్కడ స్వామీజీలకి సంబంధించి ఇది ఒక విచిత్రమైనటువంటి భావజాలం అన్నమాట. ఇది నడుస్తుంది. ఆయనకి సంబంధించినటువంటి రాజశ్యామల ఆలయం దేశంలోనే అరుదైనటువంటి అవకాశం దక్కింది. కేసీఆర్ అంతటోడు చినజీయరు స్వామితో ఇది చేయించుకుని పూజ చేయించుకుని రాజశ్యామల అమ్మవారిది. ఆ తర్వాతన అమ్మవారి దర్శనం కోసం విశాఖపట్నానికి వచ్చారు. ఆ కేసీఆరే మన రాష్ట్రంలో రాజశ్యామల అమ్మవారు ఉంటే బాగుంటుందని చెప్పి అప్పట్లో ఆ శారదాపేట అధిపతికి భూమి ఇచ్చారు కోకాపేట దగ్గర. రిజిస్ట్రేషన్కి ₹1,00,00,000 దాకా అయ్యింది. అలాగే ఇతర అనుమతులు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేశారు. ఏం ఊరకనేమి ఇచ్చేయలేదు. అక్కడ దాదాపుగా ₹2,00,00,000 దాకా ప్రభుత్వానికి కట్టారు వాళ్ళు, ₹5 డబ్బులు. ఆ తర్వాతనే అక్కడ నిర్ణయం జరిగింది, ఆలయ నిర్మాణం జరిగింది, అలాగే ఆశ్రమ నిర్మాణం జరిగింది. అక్కడే ఆ చిన్న స్వామి వారు ఎవరైతే స్మార్తానందేంద్ర సరస్వతి ఉన్నారో ఆయన కూడా అక్కడి నుంచినే కార్యకలాపాలు దేశమంతా తిరుగుతుంది. వాళ్ళ ఆశ్రమం కూల్చడానికి ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి భూమి కేటాయించాలనుకున్నావు, అక్కడ ఉన్నదాన్ని కూల్చాల్సిన అవసరం ఏంటి? పోనీ అది ఏమన్నా అక్రమ నిర్మాణమా, ఆక్రమణ? మిగతా వాటికైతే ఆ ముద్రలేసి నాశనం చేస్తున్నావు. కానీ ఇక్కడ అది కాదే, క్యాబినెట్ తీర్మానం చేసిందేనే. దానికి ఇప్పుడున్న క్యాబినెట్లో దాన్ని తీసేయాలన్న నిర్ణయం ఏంటంటే నేను మఠమూలతో చెప్పేసాలే, వాళ్ళు మాట్లాడేసాను, వాళ్ళకి వేరే చోట చూద్దాంలే అనేసి. ఏంటది? ఒక పూజలు జరుగుతున్న ఆలయాన్ని కూల్చేయడానికి రాత్రికి రాత్రి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వెళ్ళిపోవడం, భక్తులు తిరగబడ్డారు, ప్రతిపక్షాలన్నీ తిరగబడ్డాయి. హరీష్ రావు స్వయంగా వెళ్ళాడు, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వీళ్ళందరూ మాట్లాడారు. అలాగే విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి నిలబడ్డారు. అప్పుడు ప్రభుత్వం కంగారు పడింది. అప్పటికప్పుడు అదేదో తప్పు పాపమంతా ఉద్యోగులది అన్నట్టు వాళ్ళేదో తప్పు నివేదిక ఇచ్చారంటూ కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆలయం లోపలికి పోలీసులు వెళ్ళారు, ఆలయం లోపలికి వెళ్ళి విగ్రహాన్నే తరలించే ప్రయత్నం చేశారు, గుడిని కూలగొట్టే ప్రయత్నం చేశారు, ఆశ్రమం కూలగొట్టే ప్రయత్నం చేశారు. నువ్వు నిజంగా చట్టబద్ధంగా చేయదలుచుకుంటే వేరే చోట ఇట్లా మీకు ల్యాండ్ ఇస్తామని వాళ్ళకి నోటీస్ ఇచ్చి చెయ్యాలి. అదేమన్నా చేశారా? ఏమీ లేదు. అసలు ఎందుకు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారు? ఇదే ఒక మసీద్ దగ్గరకు, ఒక చర్చి దగ్గరకు వెళ్ళగలరా? వెళ్తే అసలు పరిస్థితి మామూలుగా ఉంటుందా? ఒక హిందూ స్వాములు వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం ఎక్కువైపోవడం, హిందువులు కూడా చూస్తూ ఊరుకోవడం. అదేమంటే కులాల వారీగా చీలిపోయినటువంటి, పార్టీల వారీగా చీలిపోయిన హిందువులు ఇక్కడ చివరికి ఈ వ్యవహారాల్లో తమ గురువుల్ని నాశనం చేసుకుంటున్నారు, గురు పరంపరను నాశనం చేసుకుంటున్నారు. ఇతర మతాల్లో ఐక్యత ఉంది తమ దేవుళ్ళకి సంబంధించి, తమ గురు పరంపరకి. ఒక్క హిందూ సమాజానికి ఇదే అతిపెద్ద దోషం.